కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్. అన్ని రకాల జీర్ణకోశ లివర్ సంబంధ సమస్యలకు, ముఖ్యంగా గ్యాస్, త్రేన్పులు, పొట్ట ఉబ్బరం, కడుపులో నొప్పి, మంట, అల్సర్, అరుగుదల లోపం, ఛాతీలో మంట, అన్నం మింగుడు పడకపోవటం, రక్తపు వాంతులు, రక్తపు విరేచనాలు, పేగుపూత, ఐబీఎస్, పచ్చకామెర్లు, గాల్ బ్లాడర్ రాళ్లు, హెపటైటిస్ బి అండ్ సి, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, లివర్ ఫంక్షన్ లో తేడా, ప్యాంక్రియాస్ జబ్బులు, జీర్ణకోశ క్యాన్సర్ వ్యాధులు మొదలగు సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్. ఇందులో వీడియో గ్యాస్ట్రోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సీపీ, జీర్ణకోశ ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ సర్జరీలు, ప్యాంక్రియాస్ కు సంబంధించిన వ్యాధులకు ప్రత్యేక ఐసీయూ సౌకర్యం అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్. పుష్ప హోటల్ సెంటర్, ప్రకాశం రోడ్, సూర్యారావుపేట, విజయవాడ. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వైద్యులు డాక్టర్ తాళడుగు హరికృష్ణ గారు మనతో ఉన్నారు. గ్యాస్ ట్రబుల్, త్రేపులు, అల్సర్, కామెర్లు, లివర్ జబ్బులు, హెపటైటిస్ బి, సి, క్లోమవ్యాధికి సంబంధించిన జబ్బులు మొదలగు వాటి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వైద్యులు డాక్టర్ తాళడుగు హరికృష్ణ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 0866249195 కి డైల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయాల్సిన అడ్రస్ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, పుష్ప హోటల్ సెంటర్, ప్రకాశం రోడ్, విజయవాడ. కాంటాక్ట్ నంబర్ 0866243999 2437799. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మలద్వారంలో రక్తం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మలద్వారంలో రక్తం పడడం అనేది హలో నమస్తే అండి, చెప్పండి సార్. నైట్ ఏమో బాగా ఆకలి లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది అప్పట్లో. ఆకలి వేసినప్పుడు నొప్పి వస్తుందా? ఆకలి తినేసి పడుకున్న తర్వాత తెల్లవారుజామున 3-4 గంటలు బాగా విపరీతం ఆకలి లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది. ఓకే, అయితే మంచిగా తాగినా సరిపోతుంది, మళ్ళీ పరిస్థితి ఎక్కిపోతుంది. ఓకే, లివర్ అన్ని కేసు అన్ని బాగుంది, కిడ్నీ, లివర్, హార్ట్ అన్ని బాగుంది. షుగర్ మాత్రం 158 ఉందండి. ఓకే, బీపీ మాత్రం 1 బీపీ ఉంది. ఓకే, బీపీ ఉంది. బీపీ ఉంది. ఓకే, అది కిడ్నీ బాగుంది, లివర్ బాగుందండి, వేరే విషయం. ఓకే, అయితే ఇది ఆగలో ఎత్తుకుంటాం పొట్టడం ప్రాబ్లం ఉందే లేకపోతే ఎలాగండి? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. కొంచెం మీ వాల్యూమ్ తగ్గిస్తారా? మీ టీవీ కొంచెం రీసౌండ్ వస్తుంది. ఓకే, రైట్, వినండి. అంటే మీరు చెప్పిన నొప్పి అనేది ఎడం వైపు పైపొట్టలో వస్తుంది, అవునా? అవునండి, ఎడమ పైపొట్టలో. ఓకే, ఆ భాగంలో ఉండేది మెయిన్ అన్నసంచి గాని, చిన్న ప్రేగులు గాని, ప్యాంక్రియాస్ గాని, బల్ల గాని ఇవి ఉంటాయి. సో అందువల్ల లివర్ వల్ల, కిడ్నీ వల్ల అక్కడ నొప్పి రాదు యూజువల్ గా. ఓకే, రైట్, అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు చెప్తున్నారు చూసారా, ఎర్లీ మార్నింగ్ లెగవాల్సి వస్తుంది, నొప్పిలాగా బాధలాగా వస్తుంది, ఏమైనా తీసుకుంటే తగ్గిపోతుంది అని. ఓకే, దీన్ని చాలా క్లాసికల్ గా హంగర్ పెయిన్ అంటారు. ఓకే, చాలా క్లాసికల్ సిమ్టమ్. ఎవరికైనా అల్సర్ ఉంటే, ముఖ్యంగా చిన్న ప్రేగు మొదటి భాగమైన డియోడినం అంటే జీర్ణ వ్యవస్థలో నోరు తర్వాత అన్నవాహిక ఉంటది ఛాతీలో, అన్నవాహిక నుంచి అన్నసంచి అదో బ్యాగ్ లాగా ఉంటది, స్టమక్ అంటారు దాన్ని. దాని తర్వాత చిన్న ప్రేగులు స్టార్ట్ అవుతాయి. సో ఆ చిన్న ప్రేగుల్లో కూడా 3 భాగాలు ఉంటాయి. బట్ అందులో మొదటి భాగాన్ని డియోడినం అంటాం. యూజువల్ గా అల్సర్స్, పుండ్లు అనేవి అక్కడ వస్తాయి. 80% అల్సర్స్ అనేవి డియోడినంలోనే వస్తాయి అన్నమాట. సో ఆ అల్సర్ ఉన్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ క్లాసికల్ సిమ్టమ్ అన్నమాట. నాక్టర్నల్ హంగర్ పెయిన్ అంటాం. అంటే వాళ్ళకి 3 o'clock లోనో 4 o'clock ఆ టైంలో మంటలాగా, నొప్పిలాగా. వినండి, కొంతమందికి నొప్పి రావచ్చు, మంటలాగా రావచ్చు, కొంతమందికి నొప్పిలాగా రావచ్చు, నిద్ర లేవాల్సి రావడం, అప్పుడు ఏమైనా తీసుకుంటే వాటర్ అవ్వచ్చు, ఏదైనా మిల్క్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా తీసుకోగానే అది సబ్సైడ్ అవడం. ఓకే, ఇది టిపికల్ అల్సర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మీకేమైనా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అలవాటు ఉందా? ఓకే, ఎంతకాలం అయింది మానేసి? 4-5 ఏళ్ళు. 4-5 నెలలు అంటే రీసెంట్ పాస్ట్ వరకు కూడా మీరు స్మోక్ చేశారు కాబట్టి స్మోక్. ఓకే, స్మోకర్స్ లో అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఏమైనా పెయిన్ కిల్లర్స్ కానీ ఏమైనా వాడతారా? ఇప్పుడు స్టార్ 50 వాడుతున్నాను.
వాడుతున్నాం గ్యాస్ కి. ఓకే ఓకే బీపీకి రైట్. షుగర్ M2G అని వాడుతున్నాం సార్. ఓకే. సో మీరు ఒకసారి మార్నింగ్ ఎంటీ స్టమక్ తో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. కంప్లీట్ ఎంటీ స్టమక్ లో. అవును, అందులో తెలుస్తుంది అల్సర్ ఏమన్నా ఉంటే. మోస్ట్లీ మీ సిమ్టమ్స్ అల్సర్ సిమ్టమ్స్ లాగా ఉంది, అందుకని మీకు అల్ట్రాసౌండ్ లో తెలియలేదు. అల్ట్రాసౌండ్ లో కిడ్నీ, లివర్ అవన్నీ నార్మల్ గా ఉన్నాయి. అవును, జీర్ణ వ్యవస్థ అల్ట్రాసౌండ్ లో తెలియదు, యూజువల్ గా తెలియదు. ఓకేనా? సో అది ఎండోస్కోపీ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వెల్కమ్. ఓకే, మలద్వారంలో రక్తం పడడం అనేది ఇది చాలా కామన్ సిమ్టమ్. చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు, చాలా మంది దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ సొంత ఆలోచనతో సొంత డయాగ్నోసిస్ చేసుకోవడం లేదా సొంత మెడిసిన్ వాడుకోవడం, ఈ విధంగా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ ముఖ్యంగా ఈ మోషన్ లో బ్లడ్ పడడం అనే లక్షణానికి. హలో హలో హలో, మా వారికి గ్యాస్ వల్ల పుండు పడింది సార్. ఓకే అమ్మా, అది రాంగ్ అమ్మా. పుండు వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అంతేగాని గ్యాస్ ప్రాబ్లం వల్ల పుండు పడదు అనమాట. ఓకే, చెప్పండి. అలా పిల్లలు వాడమని ఒక నెల పిల్లలు ఇస్తారండి. ఓకే అమ్మా, పిల్లలు ఇస్తారు ఒక నెల వాడమని. ఓకే, అవి ఇంకా టేపులు వస్తానే ఉన్నాయి సార్. అది వాడినా కూడా త్రేపులు వస్తున్నాయమ్మా? అవును సార్. ఓకే, అల్సర్ ఉందని ఎలా తెలిసిందమ్మా? ఎండోస్కోపీ చేశారా? అవును సార్, ఇది వాళ్ళలో చూపించాను. ఓకే, ఏమన్నా హెచ్ పైలోరీ కిట్ అని కానీ HP కిట్ అని కానీ ఏమన్నా మెడిసిన్ ఇచ్చారమ్మా? మామూలుగా మెడిసిన్ ఇచ్చారు, లోపలకి వేస్తే పుండు ఉంది చిన్నది. అలా కాదమ్మా, అంటే గ్యాస్ మెడిసిన్స్ రకరకాలుగా ఉంటాయి. ఓకే, కానీ ఇలా అల్సర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా హెచ్ పైలోరీ ఎరాడికేషన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వకపోతే రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి. మామూలు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడే మెడిసిన్స్ అంత రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి. ఏదో కొంత రిలీఫ్ వచ్చినా మళ్ళీ ఇబ్బంది పెట్టడం, లేదా కొంత తగ్గినా మళ్ళీ కంప్లైంట్స్ రికర్ అవడం, ఇలాంటివి ఉంటాయి. అంతకు ముందులో అల్సర్ వచ్చిందండి, పోయింది, ఇప్పుడేమో పుండు పడింది. ఓకే, రైట్. సో అల్సర్ కి హెచ్ పైలు అంటే ఉదయం 3 సాయంత్రం 3 మెడిసిన్స్ ఒకేసారి వేసుకోవాలి, అలాంటి కిట్ ఏమని ఇచ్చారా? ఓకే, అయితే మేబీ లుక్స్ లైక్ కరెక్ట్ ట్రీట్మెంట్ జరగట్లేదా అని నాకు అనిపిస్తానమ్మా. ఎండోస్కోపీ అయితే జరిగింది, రోగ నిర్ధారణ జరిగింది, కానీ నాకు వచ్చింది సార్, నాకు ఇచ్చారు, వాడాను, తగ్గిపోయింది. ఓకే, రైట్. సో మీ ఎవరన్నారు? మీ ఫాదరా వీరు? ఎవరి గురించి? మీ హస్బెండ్. ఓకే, సారీ, మీ హస్బెండ్. సో ఒకసారి మీ రిపోర్ట్స్ తో ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి అమ్మా. ఓకే, ఒకసారి మళ్ళీ అంటే మరి మీకు హెచ్ పైలోరీ కిట్ ఇవ్వకపోతే, అల్సర్ ఉండి హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ కిట్ ఇవ్వకపోతే రెస్పాన్స్ ఉండదు, కంప్లీట్ రెస్పాన్స్ ఉండదమ్మా. రైట్. సో మోస్ట్లీ అదే కారణం. ఇంకేమైనా అలవాట్లు ఉందమ్మా వారికి? ఓకే, రైట్. ఏమైనా నొప్పులు బిళ్ళలు వాడడం గానీ? ఓకే, ఎందుకు చెప్తున్నానంటే యూజువల్ గా జీర్ణ వ్యవస్థలో పుండ్లు అనేది ముఖ్యంగా 2 కారణాల వల్ల వస్తాయమ్మా. ఒకటి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, హెలికోబాక్టర్ పైలోరీ అంటాం, అదొక ఇన్ఫెక్షన్. మనం తాగే వాటర్ ద్వారా ఇన్ఫెక్షన్ మన జీర్ణ వ్యవస్థలోకి వస్తుంది. వచ్చి ఆ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ వల్ల అల్సర్స్ వస్తాయి ఒకటి. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఎడాపెడా పెయిన్ కిల్లర్స్ వాడడం, యాంటీబయాటిక్స్ వాడినా కూడా జీర్ణ వ్యవస్థలో పుండ్లు పడవచ్చు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్. చాలా మంది మోకాళ్ళ నొప్పులని, నడువు నొప్పని, తలనొప్పని డాక్టర్ గారు ఒక వారానికో 5 రోజులకో ఇస్తే ఇంకా వాళ్ళు అలాగే వాడుకుంటూ పోవడం. ముఖ్యంగా దీర్ఘకాల కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బాగా విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడడం, మల్టిపుల్. ఓకే, రైట్. సో మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని ఒకసారి కన్సల్ట్ చేసినప్పుడు ఆ మోషన్స్ ప్రాబ్లం కూడా చెప్పొచ్చమ్మా. ఓకే, రైట్ అమ్మా. మరి రెస్పాన్స్ రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కలవండి అమ్మా, బెటర్. ఓకే, రైట్. సో చాలా మంది మలద్వారంలో బ్లడ్ పడడం, మోషన్ లో బ్లడ్ పడడం, మోషన్ లో రక్తం పడడం అనొచ్చు మనం జనరల్ గా మాట్లాడడానికి. సో దీన్ని చాలా మంది అజాగ్రత్త చేయడం,
అశ్రద్ధ, సొంత రోగ నిర్ధారణ, లేదంటే లోకల్ నాటు వైద్యాలు చేయించడాలు, ఇలాంటివి చాలా చేయిస్తుంటారు. ఇవన్నీ చాలా రాంగ్. అవగాహన చాలా ఇంపార్టెంట్. బ్లడ్ పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హలో హలో నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా వారికి గాల్ బ్లాడర్ లో రాయలు అన్నారు సార్. అది తీసేస్తే ఏమన్నా తర్వాత ఏమన్నా ఇబ్బంది వస్తుందా? ఏమన్నా తీసేస్తా అన్నారు రాయితో పాటు. ఓకే ఓకే, రైట్ అమ్మా. మీ వారి వయసు ఎంతమ్మా? 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు. ఏమైనా నొప్పి వచ్చిందమ్మా ఎప్పుడైనా? కుడివైపు పైపొట్టలో గాని మధ్య భాగంలో గాని పైపొట్టలో ఏమైనా నొప్పి వచ్చిందా ఎప్పుడైనా? నొప్పి రాలేదు సార్. కామెడీలని టెస్ట్ చేసిస్తే రాయలు చెప్పారు. ఓకే, భయపడుతున్నారు సార్. హాస్పిటల్కి రావాలంటే అది గాలి బ్లాడర్ తీసేస్తారంటున్నారని. ఓకే, సో హాస్పిటల్ రానంటున్నారా ఇంకా? అవునండి. ఓకే, రైట్. సో భయపడాల్సిన ఆపరేషన్ అయితే కాదమ్మా, అది సింపుల్ ఆపరేషనే. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది లాప్రోస్కోపీ ద్వారా జరుగుతుంది. అంటే కోతా కుట్లు లేకుండా చిన్న రంధ్రం ద్వారా ఆపరేషన్ జరుగుద్ది. ఇంకోటి ఓన్లీ స్టోన్ తీయడం అనేది జరగదమ్మా. గాల్ బ్లాడర్ తో పాటుగా స్టోన్స్ తీసేయాలి. అది అక్కడికే వస్తున్నానమ్మా, నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. గాల్ బ్లాడర్ తో పాటు తీసేస్తాం అన్నమాట. గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల మనిషికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు తర్వాత లైఫ్ లో. ఓకే, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గాల్ బ్లాడర్ మనకి చేసే పని ఏంటంటే జస్ట్ స్టోరేజ్ అవయవం అంతే. అంటే పసరు, లివర్ లో తయారైన పసరు సంచిలో కొంతకాలం వెయిట్ చేస్తుంది అంతే. మళ్ళీ మనం ఆహారం మనం రోజుకి 3 సార్లు 4 సార్లు తింటాం. అంటే విషయం అవగాహన వద్దమ్మా. విషయం అవగాహన ఇంకా మీకు నేను చెప్పేది వద్దా? అవసరం లేదా? ఓకే. గ్యాస్ ట్రబుల్, త్రేపులు, అల్సర్, కామెర్లు, లివర్ జబ్బులు, హెపటైటిస్ బి, సి, క్లోమ వ్యాధికి సంబంధించిన జబ్బులు మొదలగు వాటి గురించి మనతో మాట్లాడడానికి కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వైద్యులు డాక్టర్ పాలడుగు హరికృష్ణ గారు మనతో ఉన్నారు. మొదలగు సమస్యల గురించి సలహాలు, సూచనలు, సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? హలో, నమస్తే మేడం. సమస్య డాక్టర్ గారితో చెప్పండి. అదేండి, మా అమ్మమ్మ గారికి రొమ్ము క్యాన్సర్ వచ్చిందండి. రొమ్ముకి గడ్డ ఉంటే ఇంతకు ముందు ఆపరేషన్ చేయించాము. ఆ గడ్డ పైకి పంపిస్తే రొమ్ము క్యాన్సర్ అని చెప్పి వచ్చిందండి. ఓకే ఓకే అమ్మా, చెప్పండి. హలో, ఓకే అమ్మా. అంటే మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేశారు కదా, ఇప్పుడు సమస్య ఏంటమ్మా? ఇప్పుడు అదే ఈ ఛాతీలో క్యాన్సర్ అంటే అందుకని చూపించుకున్నామని అనుకుంటున్నాము. ఓకే అమ్మా, మీరు దానికి సర్జికల్ ఆంకాలజిస్ట్ అని ఉంటారమ్మా. అంటే క్యాన్సర్ సంబంధించిన స్పెషలిస్ట్ కి చూపించాలి. అదే అందుకే చూపిద్దామని చెప్పి మీరు కింద హెడ్లైన్స్ ఇస్తుంటే దాంట్లో క్యాన్సర్ అని ఇస్తున్నారు కదా. క్యాన్సర్ అంటే జీర్ణకోశ క్యాన్సర్ అమ్మా. జీర్ణకోశ క్యాన్సర్ అంటే అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అన్నసంచి క్యాన్సర్, పొట్టలో వచ్చే లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ప్రేగులకు వచ్చే క్యాన్సర్, వీటికి సంబంధించి నన్ను అడగచ్చు. ఓకేనా? అక్కడ నుంచి చదివంటే జీర్ణకోశ క్యాన్సర్ అన్నమాట. అది ఏ క్యాన్సర్ అయినా అని కాదు. సరే, సో మలద్వారంలో రక్తం పడడం ముఖ్యంగా దీన్ని 2 రకాలుగా, అంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ సిమ్టమ్స్ ని ప్రతిరోజు వాళ్ళు చూస్తూ ఉండొచ్చు, లేదా కొంతమంది అప్పుడప్పుడు ఈ లక్షణాలు వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. కానీ ఏమై ఉంటదనే అవగాహనకి రావాలి ఒక మనిషి అంటే కొంత వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ అవసరం. దాని గురించే మనం చెప్పుకుందాం ఈరోజు. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. చెప్పండి అమ్మా. నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు తల్లి. హలో మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా ఫస్ట్. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. కాదమ్మా, మీ వాయిస్ క్లారిటీ లేదు. మీ ఫోన్ లైన్ క్లారిటీ లేదమ్మా, బ్రేక్ అవుతుంది. అంటే నా మాట మీకు వినపడుతుంది, మీ మాట నాకు వినపడితే కదమ్మా మీ ప్రశ్న అర్థమయ్యేది. మెల్లగా చెప్పండి, కంగారు పడకుండా చెప్పండి అమ్మా.
కంగారు పడకుండా చెప్పండి అమ్మా. 9 ఏళ్ళు సార్ మా అమ్మాయికి. ఓకే హలో చెప్పండి. 9 ఏళ్ళు అన్నారు. స్కానింగ్ చేశారు సార్. స్కానింగ్ ఏమి ఏమన్నారు? ఎందుకు స్కాన్ చేశారమ్మా? సమస్య ఏంటమ్మా? కడుపులో నొప్పి అంటారు సార్. ఓకే ఎక్కడ ఉంటుంది నొప్పి? పై పొట్టలోనా, బొడ్డు చుట్టూనా, కింద పొట్టలోనా? కింద పొట్టలో సార్. కింద పొట్టలో నొప్పి అంటుందా? సార్ ఓకే కుడి వైపా ఎడం వైపా? ఒకసారి కింద ఉంటుంది, మామూలుగా ఏమి లేదు సార్. ఓకే రైట్. సో ఒకసారి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేయించండి అమ్మా, బెటర్. ఎందుకంటే స్కాన్ నార్మల్ అంటున్నారు, బట్ అయినా పెయిన్ వస్తుంది కాబట్టి వారు ఎగ్జామిన్ చేసి ఎక్కడ వచ్చి ఉండొచ్చు, ఇది ప్రేగుల నుంచి వస్తుందా, లేకపోతే అపెండిక్స్ నుంచి వస్తుందా, లేకపోతే ఇంకెక్కడైనా పెల్విస్ లో ఉండే అవయవాల నుంచి వస్తుందా అనేది వారు చెక్ చేస్తారు. మీరు ఒకసారి చూపించండి బెటర్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. ఓకే. సో ఒకటి ముఖ్యంగా కొంతమందికి నొప్పితో పాటు బ్లడ్ పడవచ్చు. సో ఈజీగా అంటే పేషెంట్స్ తెలుసుకోవడానికి ఎలా అంటే నొప్పితో పాటు బ్లీడింగ్ అయితే ఏంటి, నొప్పి లేకుండా బ్లీడింగ్ అయితే ఏంటి. సో ముఖ్యంగా నొప్పితో పాటు బ్లడ్ పడడం, మోషన్ హార్డ్ గా అయిన తర్వాత డ్రాప్స్ గా బ్లడ్ పడడం. హలో హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్. సార్ ఇప్పుడు నాకు 1 పాయింట్ ఉండింది, ఇప్పుడేమో 3 పాయింట్ ఉందని చెప్పన్నారు. ఈ పెరుగులు అది ట్రబుల్ అది తగ్గదు అంటున్నారు. తగ్గదు అనేది ఏమైనా ఉంటుందా సార్? ముందు వస్తే ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఓకే జాండీస్ 3 పాయింట్స్ ఉందంటారు అంతేనా? సరే సార్. ఓకే మీ వయసు ఎంత అన్నారు? 51 అండి. 51. ఓకే ఎంతకాలం నుంచి ఇలా కామెరలతో బాధపడుతున్నారు? ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలలు సంవత్సరం. 6 నెలల నుంచి ఎప్పుడు బిల్రూబిన్ అలాగే రైజ్డ్ గా ఉంటుందా? అంటే తగ్గుతుంది తెలుగు సార్. మందులు వాడతాను, అరటాకులు తర్వాత మిగతా టాబ్లెట్స్ అనే వాడుతున్నామండి. ఓకే రైట్. సో కామెర్లకి మెయిన్ కారణం ఏంటనేది కనుక్కోవాలండి. సో మీకు దేని వల్ల కామెర్లు వచ్చిందని చెప్పారు మీ డాక్టర్ గారు? అంటే నేను డ్రింక్ వాడుతున్నాండి. ఓకే ఇప్పటికీ డ్రింక్ చేస్తున్నారా? లేదు, 6 రోజులు మానేసానండి. వారం రోజుల్లో మానేస్తే మరి 6 నెలల నుంచే కదా కామెర్లు అన్నారు. అంటే అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల అలా జరుగుతుంది. డెఫినెట్ గా ఆల్కహాల్ తీసుకుంటూ కామెర్లు తగ్గాలి అంటే అది సాధ్యం కాదు కదా మరి. తీసుకున్నాను. ఓకే మీరు ఆల్కహాల్ ఆపండి ఫస్ట్. ఓకేనా? ఆల్కహాల్ ఆపి మెడిసిన్ కంటిన్యూ చేయండి, మంచి ఆహారం తీసుకోండి. డెఫినెట్ గా అప్పుడు జాండీస్ తగ్గుద్ది. అంతేగాని ఒకవైపు ఆల్కహాల్ తీసుకుంటూ ఇంకోవైపు టాబ్లెట్స్ తింటూ ఏమంటారు? మారిపోయారంటారా? మరి అది వారం నుంచే కదా. ఓకే ఇప్పటి నుంచి మీరు బాగవుతారు. ఓకేనా? డెఫినెట్ గా ఆల్కహాల్ ఆపేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఆపేయకుండా మాత్రం డాక్టర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. ఓకే ఈ రోజు మనతో మాట్లాడడానికి కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వైద్యులు డాక్టర్ పాలడుగు హరికృష్ణ గారు మనతో ఉన్నారు. గ్యాస్ ట్రబుల్, రేపులు, అల్సర్, కామెర్లు, లివర్ జబ్బులు, హెపటైటిస్ బిసి, క్లోమోవారికి సంబంధించిన జబ్బులు మొదలగు వాటి గురించి సలహాలు, సూచనలు, సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రముఖ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వైద్యులు డాక్టర్ పాలడుగు హరికృష్ణ గారు మనతో ఉన్నారు. హలో నమస్తే. సమస్య డాక్టర్ గారితో చెప్పండి. హలో నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా చెప్పండి. మా మామయ్య గారి గురించి మాట్లాడాలండి. చెప్పండి అమ్మా. మా మామయ్య గారి గురించి అండి. ఓకే షూర్ గా మాట్లాడండి. 52 years ఉంటాయండి ఆయనకి. ఓకే అయితే హలో చెప్పండి అమ్మా వింటున్నాను చెప్పండి. 52 years ఉంటాయండి తనకి. ఇంకా తనకు షుగర్ ఉంది, డ్రింకింగ్ స్మోకింగ్ అసలు ఏ అలవాటు లేదండి. ఓకే కలుగురి పడిపోతున్నట్టుగా చేశారండి మొన్న ఒక 1 week బ్యాక్. ఓకే కలుగురి పడిపోతున్నట్టుగా ఉన్నారు. ఇంకా కిందలు కూడా అడగట్లేదు అని కలుగురి పడిపోతున్నట్టుగా పడిపోయారండి. ఓకే అమ్మా. వెంటనే జనరల్ డాక్టర్ తీసుకెళ్తే తను గ్యాస్ కి సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చారండి. ఓకే ఇంకా మధ్య మధ్య సంతరించింది అని చెప్పి తను అంటున్నారు.
అది తన వల్ల న్యూరాలజిస్ట్కి వెళ్ళాలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఏం అర్థం కాలేదండి. ఓకే అమ్మా, రైట్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల తల కూడా తిరుగుతుందా అనేది ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు. ఓకే, రైట్ అమ్మా. సో మీరు చెప్తున్నారు కదా పడిపోయారు అని, మీరు చూసారమ్మా పడినప్పుడు? పక్కనే ఉన్నానండి. అంటే తను దాంతో అన్కాన్షియస్ ఏమి వెళ్ళలేదు. ఇంకా కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు, లేచి కూర్చుంటే కళ్ళు తిరిగిపోతుంది నాకు అని చెప్పేసి ఆయన నాకు చెప్తున్నారు. ఓకే, ఎంతసేపు అలా అనిపించిందమ్మా తల తిరుగుతున్నట్లుగా? ఏంటండి? ఎంతసేపు అలా తల తిరుగుతుందని చెప్పారు? దగ్గర ఒక 3 hours 4 hours అండి. ఓకే. వామిటింగ్ అయిన తర్వాత వామిటింగ్ కూడా అయిపోయింది. ఓకే. కొంచెం టాబ్లెట్స్ అవి వేసాక అప్పుడు మామూలుగా అయ్యారండి. ఓకే ఓకే, రైట్. సో ఇలా ఒక్కసారే జరిగిందమ్మా ఆయనకి? ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే. బేబీ అట్లా ఏం లేదు, ఓన్లీ షుగర్ అయితే ఉందండి. రైట్ అమ్మా. సో పడిపోయినప్పుడు వారేమన్నా కొన్ని సెకండ్ల పాటు వారికి ఏం జరిగిందో తెలియలేదు అనే విధంగా ఏమంటారు అంటే తెలివి తప్పడం అలా ఏమైనా జరిగిందా? అలా ఏం లేదు, జరగలేదు. ఏదైనా సరే పర్ఫెక్ట్ గా చెప్తున్నారు, కాకపోతే సపోర్ట్ లేకుండా లెగలేకపోయారండి అసలు. ఓకే, కానీ పడింది అంతా ఆయనకి గుర్తుంది, పడడం లెగవడం ఏం జరిగింది అంత, అవునా? అవునండి. ఓకే, రైట్. సో కలిగిరిపోతుంది, పక్కన కలిగిరిపోతుంది అని చెప్పేసి అని అన్నారండి. ఓకే. అయితే ఆ కలిగిరగడం వల్ల ఏంటి ప్రాబ్లం, న్యూరాలజిస్ట్ వెళ్ళాలా అనేది డౌట్ వచ్చి సరే సాల్వ్ చేద్దామని చేస్తాం. ఓకే, డెఫినెట్ గా మీరు చెప్తున్న కంప్లైంట్స్ బట్టి చూస్తా ఉంటే ఇది 2 రకాల కారణాల వల్ల జరగచ్చమ్మా. దీన్నే వర్టైగో అంటాం. ఓకే, కళ్ళు తిరిగి పడిపోవడం, వామిటింగ్స్ అవడం యూజువల్ గా ఇది 2 రకాలుగా ఉంటుంది. సెంట్రల్ వర్టైగో అని, పెరిఫెరల్ వర్టైగో అని. సెంట్రల్ వర్టైగో అంటే బ్రెయిన్ కి, ముఖ్యంగా బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఓకే, వాటికి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్యూ సెకండ్స్ లో అయినా కూడా వాళ్ళు ఇలా పడడం, కళ్ళు తిరగడం జరగచ్చు. ఓకే, దీన్ని పోస్టీరియర్ సర్క్యులేషన్, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ కదా, బ్రెయిన్ కి పోస్టీరియర్ సర్క్యులేషన్ లో ఏమన్నా డెఫిషియన్సీ అలా ఏమన్నా జరిగితే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అలాంటి సిమ్టమ్స్ రావచ్చమ్మా. ఒకటి. రెండోది పెరిఫెరల్ వర్టైగో అంటే చెవులో లాబ్రింత్, ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం ఉంటే కూడా ఇలా జరగచ్చు. సో ఫస్ట్ అయితే న్యూరాలజిస్ట్ కి కల్పించండమ్మా. ఓకే, ఫస్ట్ న్యూరాలజిస్ట్ ని కల్పించండి. వారంతా బాగుంది అని చెప్తే, వాటి వల్ల కాదు అని తేలిస్తే అప్పుడు మీరు కావాలంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయించవచ్చు గ్యాస్ ప్రాబ్లం కి. కానీ గ్యాస్ ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం అనేది యూజువల్ గా జరగదు. బట్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తలకి సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఉండొచ్చు, తలనొప్పి లేకపోతే నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు కళ్ళు లాగేస్తున్నాయి అని అంటూ ఉంటారండి జనరల్ గా. ఓకే, టీవీ చూసిన పేపర్ చదివిన కళ్ళు లాగేస్తున్నాయి అని అంటూ ఉంటారు. ఓకే, రైట్. అదేమో కంటికి, సైట్ కి సంబంధించిందమ్మా. అది చదువుతుంటే, టీవీ చూస్తుంటే కళ్ళు లాగేయడం, తల నొప్పి బాధగా ఉండడం, ఇవన్నీ సైట్, విజన్ లో ఏమన్నా లోపం ఉంటే అలా జరగచ్చు. సో అది ఐస్ కి సంబంధించింది. సో ఒకసారి చెక్ చేయించండి. పెద్ద వయసు, డయాబెటీస్ వచ్చిన తర్వాత బాడీలో ప్రతి సిస్టమ్ లో ఏదో ఒక ఇబ్బందులు రావచ్చు. అవును, అంతే కదా, బాడీలో ప్రతి వ్యవస్థ ఇంపార్టెంటే అన్నమాట. ఓకేనా? సో మిగతాయి బాగుంది కాబట్టి హ్యాపీ. సో ఒకసారి నరాల డాక్టర్ కి చెక్ చేయించండి, తర్వాత అవసరం అనుకుంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఓకే. డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయాల్సిన అడ్రస్ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, పుష్ప హోటల్ సెంటర్, ప్రకాశం రోడ్, విజయవాడ. కాంటాక్ట్ నంబర్ 086-243-9999, 243-7799. ఓకే, సో నొప్పితో పాటు ఎవరికైనా మలద్వారం దగ్గర బాగా సివియర్ పెయిన్ తో బ్లడ్ పాస్ చేస్తున్నారంటే యూజువల్ గా యానల్ కెనాల్ లో ఏమైనా కట్ అయితే దాన్ని ఫిషర్ అంటాం. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది నాకేంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఎండోస్కోపీ చేశారు సార్. ఓకే. జస్ట్ లైట్ గా పోతుందని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. ఓకే. ఓకే. నాకేంటంటే మొన్న ఏప్రిల్ లో జాండీస్ వచ్చింది, 1.8 ఉంది రీడింగ్. ఓకే. దాని తర్వాత అది కంటిన్యూస్ 2-3 టైమ్స్ చూసుకున్నప్పుడు ఆ రీడింగ్ కూడా తగ్గింది. ఇప్పుడు 1.2 ఉంది 20 days బ్యాక్. ఓకే అమ్మా. నాకేంటంటే రైట్ సైడ్ రిబ్స్ కింద క్వైట్ ఆపోజిట్ వెనకమాల వస్తుంది. వెనకమాల
రైట్ సైడ్ రిస్ట్ కింద లివర్ కి జస్ట్ వెనకమాల కాస్త నొప్పి వస్తూ ఉంటుంది. అది దేని వల్ల? ఓకే రైట్. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ఏమైనా జరిగిందా? అంటే అంతకుముందు ఒకసారి చేయించుకున్నాను సార్, ఒక సంవత్సరాల క్రితం. అప్పుడేంటంటే పార్షియల్ క్లాసిఫికేషన్ అన్నారు లివర్ అని చెప్పి ఒక చిన్న రిపోర్ట్ ఇచ్చారు, అది కాదని చెప్పారు అప్పుడు. ఓకే ఏమన్నారు? పార్షియల్ క్లాసిఫికేషన్ అన్నారు లివర్ అని రైట్ లో. అంటే మీరు సరిగ్గా చెప్పట్లేదు, అలాంటి పదం ఉండదు. రైట్. మీకు మోస్ట్లీ ఏమైనా గాల్ బ్లాడర్ లో ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ నొప్పి రావచ్చు కుడివైపు డొక్కలో. లేదంటే కండరాల్లో ఏమన్నా ఇబ్బంది, పక్కటెముకలు కండరాల్లో ఏమన్నా ఒత్తిడి గాని ఇబ్బంది ఏమన్నా ఉంటే కూడా అలాంటి నొప్పి రావచ్చు. ఓకే రైట్. సో ఏమో మీకు జాండీస్ ఉందంటున్నారు, ప్లస్ ఇక్కడ నొప్పి వస్తుంది అంటున్నారు, కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి బెటర్. జస్ట్ 1.8 1.7 అలా ఉంది రీడింగ్. ఇది మేజర్ గా కన్సిడర్ చేయాలా? అంటే అమ్మా జాండీస్ ఎంత ఉందనేదే సివియారిటీ చెప్పదు, సీరియస్నెస్ ఆఫ్ ద డిసీజ్ చెప్పదు. చాలా సార్లు మైల్డ్ జాండీసే లోపల జరిగే సీరియస్ జబ్బుకి సంకేతం అవ్వచ్చు. ఇంకొంతమందిలో చాలా సివియర్ జాండీస్ కూడా లోపల జరిగే మైల్డ్ డిసీజ్ కి సంకేతం అవ్వచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎవరికైనా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్, సిరోసిస్ లాంటిది ఎవరికైనా లోపల డిసీజ్ జరుగుతూ ఉంటే, లేదంటే విల్సన్ డిసీజ్ అనే జన్యుపరమైన లివర్ జబ్బు, ఇవన్నీ కూడా తీవ్రమైన జబ్బులు. కానీ బయటికి జాండీస్ అప్పుడప్పుడు మైల్డ్ గానే పెరగచ్చు, ఓన్లీ 1.8 2, బట్ అవి సివియర్ డిసీజెస్. అవి మనం అప్పుడు కనుక్కోకపోతే ఫ్యూచర్ లో అవి పర్మనెంట్ లివర్ డిసీజెస్ అవుతాయి. అంటే లివర్ మార్పిడి ఆపరేషన్ వాటికి ట్రీట్మెంట్ అవ్వచ్చు. అదేవిధంగా కొంతమందికి 30-40 జాండీస్ తో వస్తారు హాస్పిటల్ కి, బట్ అది వాళ్ళకి లోపల జరిగే మైల్డ్ హెపటైటిస్ ఏనో ఈనో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అంటే అది ఓన్లీ 6 months ఉంటుంది బాడీలో, పూర్తిగా నార్మల్ అయిపోతారు, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది వాటికి. ఈవెన్ దో 30 ఉన్నా 40 ఉన్నా కూడా జాండీస్. సో అంటే జాండీస్ ఎంత ఉందనేది పూర్తిగా అన్ని కేసుల్లో సివియర్ అని చెప్పలేం. ఒక్కోసారి మైల్డ్ జాండీస్ కూడా లోపల సీరియస్ జబ్బుకి సంకేతం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే డిసైడ్ చేయగలుగుతాడమ్మా. రైట్. బట్ అదే విధంగా ఒక్కొక్కసారి మైల్డ్ జాండీస్ సింపుల్ గిల్బర్ట్ సిండ్రోమ్ వల్ల వస్తూ ఉండొచ్చు. సో అది చాలా బినైన్ డిసీజ్, అది అసలు డిసీజ్ కూడా కాదు అది, బట్ రిపీటెడ్ గా జాండీస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి చికిత్స అవసరం లేదు, ఎటువంటి పథ్యాలు అవసరం లేదు. బట్ ఆ జాండీస్ ని ఎవరు తగ్గించలేరు, తగ్గించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో అందువల్ల బట్ అదే 1.8 1.6 2 బిలిరుబిన్ లోపల జరిగే సీరియస్ జబ్బుకి సంకేతం అవచ్చు. సిరోసిస్, లేకపోతే ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్, విల్సన్ డిసీజ్, జన్యుపరమైన లివర్ డిసీజ్, అది అలాగే. ఓకే. సో బ్లీడింగ్ పెయిన్ఫుల్ గా, లేదంటే మోషన్ కి ఏదో జీర్ లాగా, లేకపోతే డ్రాప్స్ గా బ్లడ్ పడడం, బాగా టైట్ మోషన్ అయిన తర్వాత పెయిన్ఫుల్ బ్లీడింగ్ అవడం, ఇది ఫిషర్, యానల్ ఫిషర్. అంటే మలద్వారం కట్ అవడం అన్నమాట, చీలడం, దానివల్ల అవ్వచ్చు. హలో హలో నమస్తే సార్, మీ సమస్య డాక్టర్ గారు చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు షేక్ నాగరాజు సార్. ఓకే. నాకు 2 సంవత్సరాల నుంచి డాక్టర్ సార్. ఓకే. అది అన్ని డాక్టర్ దగ్గర చూపిస్తాను సార్, అందరిస్తాను మొత్తం చూసాను సార్. ఓకే. ఏమైనా నాకు ఏం తిన్నా సర్వతోనో సొమ్మ చేతులు, ఛాతీలో బాగా నొప్పి రావడం. మీ వయసు ఎంతమ్మా? 23 సంవత్సరాలు సార్. ఓకే అండి. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ వాడినప్పుడు బాగుంటుందా? లేదు సార్, వాడాను సార్, అయినా రిజల్ట్ తెలియలేదు సార్. అలా కాదమ్మా, నేను అడిగేది మెడిసిన్ వాడితే బాగుంటుంది, ఆపితే వస్తుందా, వేసుకున్నా వేసుకోకపోయినా ఒకేలా ఉంటుందా? లేదు సార్, మెడిసిన్ వాడితే బాగానే ఉంటుంది, మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ మామూలు అవుతా. అదే అడుగుతాను. సో ఇది ఫంక్షనల్ డిస్పెప్సియా అంటారమ్మా దీన్ని. ఇది దీర్ఘకాల ప్రాబ్లం ఇది. సో మీరు రెగ్యులర్ గా మెడిసిన్ వాడుకుంటా ఉండడమే దీనికి పరిష్కారం. అంతేగాని పర్మనెంట్ గా ఒక కోర్స్ ఇచ్చి ఎవరు ఈ డిసీజ్ ని తీసేయలేరు, తగ్గించలేరు. ఓకే. మెడిసిన్ వాడుతా ఉండాలి సార్. అవసరమైనంత మినిమం లో
అంటే ఇక్కడ మినిమం అని ఎందుకు అంటున్నానంటే సైడ్ ఎఫెక్ట్స్ పరంగా కాదు, కాస్ట్ పరంగా. అంటే ఖర్చు ఉంటుంది కదా, ప్రతి నెల ప్రతిరోజు మెడిసిన్ వాడుకోవడం, కొంతమందికి కాస్ట్ ఇబ్బంది ఉంటుంది. అందువల్ల ఎంత తక్కువ మెడిసిన్ తో నీ లక్షణాలు ఇబ్బంది కంట్రోల్ అవుతా అంది చూసి అంత మెడిసిన్ వాడుకుంటే సరిపోద్ది. బట్ ఎక్కువ కాలం వాడాల్సి రావచ్చు మీకు. అదే సార్, మామూలుగా ఎప్పుడన్నా ఏంటంటే మసాలా గిసాలా తిన్నప్పుడు బాగా పుల్లతేపులు రావడం, కాకపోవడం, అలాగే సార్ ప్రాబ్లం. ఓకే రైట్. సో నీ ఇబ్బంది దీర్ఘకాలంగా ఉంటున్నప్పుడు ఆ మసాలాలు గిసాలాలు ఏదైతే నీకు ఇబ్బంది పెడితేనే అవి తినకుండా ఉండాలి మరి నువ్వు. ఓకే, ముఖ్యంగా రైట్ ఇలాంటి క్రానిక్ డిస్పెప్సియా, ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాం. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆహార నియమాలు సరిగ్గా లేకనో, లేకపోతే టైంకి తినకపోవడమో, లేకపోతే ఫుడ్ మీద కంట్రోల్ లేకపోవడం, మానసిక టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ వగేరా వగేరా. సో అదేంటనేది కనుక్కొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్, ఈ మాట్లాడిన పేషెంట్, సో ఆయనకి ఆహార నియమాలు పాటించట్లేదు. సో అందువల్ల గ్యాస్ మళ్లీ మళ్లీ వస్తుంది. మెడిసిన్ వాడితే తగ్గుతా ఉంది, ఆపేస్తే వచ్చేస్తుంది. సో అటువంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. హలో, నమస్తే సార్. నమస్తే మేడం, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. నేను గడ్డవచ్చి మాట్లాడుతున్నామండి. మా అబ్బాయి 13 సంవత్సరాలండి. చెప్పండి అమ్మా. యాంగ్జైటీస్ వచ్చిందండి మా అబ్బాయికి. 18 years అమ్మా? 13 సంవత్సరాలు. ఓకే రైట్. సో అంటే ఇప్పటికి ఎన్ని అటాక్స్ వచ్చాయమ్మా, ఎన్నిసార్లు వచ్చాయి? ఓకే, దీన్నే రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటామమ్మా. అంటే 2 అంతకన్నా ఎక్కువ సార్లుగా ప్యాంక్రియాస్ డ్యామేజ్ జరిగితే దాన్ని రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటాం. సో ముఖ్యంగా 13 ఏళ్ల వయసులో ఇలా 3 సార్లు ప్యాంక్రియాస్ అటాక్ వచ్చిందంటే, ప్యాంక్రియాటైటిస్ అటాక్ వచ్చింది అంటే, ప్యాంక్రియాటైటిస్ అంటే క్లోమ గ్రంథి వాపు డ్యామేజ్ జరగడాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటాం. రైట్. ఆ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు నొప్పి, వాంతులు వస్తాయమ్మా. మెయిన్ గా తీవ్రమైన నొప్పి, వామిటింగ్స్ ఉంటాయి. సో ముఖ్యంగా కారణం ఎందువల్ల వస్తుందనే చెక్ చేయాలమ్మా. ఒకటి, ముఖ్యంగా ఈ ఏజ్ లో రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు బాగా ఎక్కువ ఉన్నా రావచ్చు అటాక్స్. ఏంటమ్మా అంటే మీరందరూ నేను ఒకవైపు చెప్తున్నా మీరు వినట్లేదు. అంటే ఫోన్ చేస్తున్నారు కానీ నేను చెప్తున్నాను ఆలకించట్లా మీరు. ఓకేనా? సో 13 years బాబుకి 3 సార్లు ప్యాంక్రియాటైటిస్ అటాక్ వచ్చిందంటే 13 years వాళ్ళు ఆల్కహాల్ తాగే ఛాన్స్ ఉండదు కదమ్మా. ఓకే, ఆల్కహాల్ తాగే వాళ్ళకి డిసీజ్ వస్తుంది కాదు, వేరే కారణాలు ఉంటాయి. అవే నేను చెప్తున్నాను, మీరు అవి వినట్లేదు. ఆల్కహాల్ వచ్చే వాళ్ళకే రావాలి కదా, మా బాబుకి ఎందుకు వస్తుందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా క్వశ్చన్ చేస్తాం మనం? కొన్ని డిసీజెస్ మనకి జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి. ఓకే, బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటే రావచ్చు, బ్లడ్ లో కాల్షియం ఎక్కువ ఉంటే రావచ్చు. ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదంటే పుట్టుకతో ప్యాంక్రియాస్ డెవలప్మెంటల్ డిసీజెస్ ఉంటాయి, వాటి వల్ల రావచ్చు అటాక్స్. ఓకే, సో అందువల్ల ఆల్కహాల్ అనేది నేను మీ బాబులో నేను ఆలోచించట్లేదు, అసలు నేను దాని గురించి కూడా మాట్లాడట్లేదు. మీరు అన్నది కరెక్టే, పెద్ద వయసు వాళ్ళలో మగాళ్లలో అయితే ఎక్కువగా ప్యాంక్రియాటైటిస్ ఆల్కహాల్ వల్లే వస్తుంది. బట్ 13 ఏళ్ల వయసులో రావడానికి వేరే కారణాలు ఉన్నాయి, అవే నేను ఇప్పుడు చెప్పానమ్మా. సో మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేయించండి. ఎందుకంటే 3 సార్లు అటాక్ వచ్చింది అంటే డెఫినెట్ గా మళ్లీ మళ్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చెయ్యాలి అంటే ఎందువల్ల వస్తుంది అనేది కనుక్కోవాలి మనం ఫస్ట్. అది కనుక్కోకుండా మనం దాన్ని ఆపలేమమ్మా రాకుండా. ఏంటమ్మా? అది రైట్. డెఫినెట్ గా ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ అనేది బాగా తగ్గించాలి లేదా అవాయిడ్ చేయాలి. బట్ కారణం ఏంటని తెలుసుకోకపోతే మాత్రం మళ్లీ మళ్లీ అటాక్స్ వస్తాయమ్మా. సో ఈ కారణం ఏంటని కనుక్కోవాలంటే కొన్ని బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొంచెం ఎంఆర్సిపి అనే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా చేసే స్కాన్ ఒకటి అవసరం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే ఎండోస్కోప్ టిప్ లో అల్ట్రాసౌండ్ ఉంటుంది అనమాట. మీ అందరికీ తెలుసు అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే టీవీలో చూస్తూ పొట్ట మీద ఒక ప్రోబ్ పెట్టి జెల్ రాసి రుద్ది చూస్తారు అని. ఓకే, అలాంటి అల్ట్రాసౌండ్ చిన్న ప్రోబ్ ఎండోస్కోప్ టిప్ లో ఉంటది అనమాట. సో దాన్ని నోటి ద్వారా లోపలికి ఇంట్రడ్యూస్ చేసి ప్యాంక్రియాస్ కి దగ్గరగా వెళ్లి
ప్యాంక్రియాస్ ని అంతా చూడడం అన్నమాట. సో దాన్ని ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు. ఇలాంటి పరీక్షలు చేస్తే అవసరమైతే కొన్ని జన్యుపరమైన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుందమ్మా. కొన్ని జీన్ మ్యూటేషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో. సో అప్పుడే మనకి కారణం ఏంటని తెలుస్తుంది. కారణం ఏంటని తెలిస్తేనే మీ బాబుకి మళ్లీ మళ్లీ ఈ అటాక్స్ రాకుండా చేయగలుగుతాం. అదేవిధంగా ఈ ఎవ్రీ టైం అటాక్ రావడం వల్ల ప్యాంక్రియాస్ కొంత డ్యామేజ్ అయిపోతా ఉంటది. ఓకే, కొంతమందిలో దీర్ఘకాల క్రానిక్ ప్యాంక్రియాటిస్ డిసీజ్ ఉంటుంది. అది ఎర్లీ స్టేజ్ లో ఉందా అనేది కూడా మనకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ లో తెలుస్తుంది. మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి అమ్మా. రైట్. మీ యొక్క వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించి ప్రేక్షకులకి మీ యొక్క సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. ఈ వారం మలద్వారంలో బ్లడ్ పడడం మనం అంత క్లియర్ గా మాట్లాడుకోలేకపోయాం, టైం లేకపోవడం వల్ల. నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ అన్ని రకాల జీర్ణకోశ లివర్ సంబంధ సమస్యలకు, ముఖ్యంగా గ్యాస్, త్రేన్పులు, పొట్ట ఉబ్బరం, కడుపులో నొప్పి, మంట, అల్సర్, అరుగుదల లోపం, ఛాతీలో మంట, అన్నం మింగుడు పడకపోవటం, రక్తపు వాంతులు, రక్తపు విరేచనాలు, పేగుపూత, ఐబీఎస్, పచ్చకామెర్లు, గాల్ బ్లాడర్ రాళ్లు, హెపటైటిస్ బి అండ్ సి, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, లివర్ ఫంక్షన్ లో తేడా, ప్యాంక్రియాస్ జబ్బులు, జీర్ణకోశ క్యాన్సర్ వ్యాధులు మొదలగు సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్. ఇందులో వీడియో గ్యాస్ట్రోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సీపీ, జీర్ణకోశ ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ సర్జరీలు, ప్యాంక్రియాస్ కు సంబంధించిన వ్యాధులకు ప్రత్యేక ఐసీయూ సౌకర్యం అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్. పుష్ప హోటల్ సెంటర్, ప్రకాశం రోడ్, సూర్యారావుపేట.